హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యలోక. ఈరోజు మనం కొబ్బరి పాలతో ఎంతో కమ్మనైన గుత్తి వంకాయ కొబ్బరి పాలు కూర చేసుకుందాం. ముందుగా ఒక కొబ్బరి చెక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకుని కొబ్బరినంతా పిండేసుకుని పాలను తీసుకోవాలి. ఇప్పుడు వంకాయలు కోసుకుందాం. ఒక గిన్నె తీసుకుని సాల్ట్ వేసుకుని వంకాయలు పుచ్చులు లేకుండా చూసుకుంటూ గుత్తుల్లాగా ఉప్పు వేసిన నీళ్ళల్లోకి కోసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి అల్లము, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, స్టార్ ఫ్లవరు వేసి 2 టమాటాలు ముక్కలుగా కోసుకుని వేసి మిక్సీ పట్టుకోవాలి. నేను ఉల్లిపాయ వేయట్లేదు కాబట్టి టమాటా వేసానండి. ఉల్లిపాయ వాడేవారు ఒక ఉల్లిపాయ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని 2 పచ్చిమిరపకాయలు నిలువుగా చీరుకుని వేసుకుని కరివేపాకు, ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా మసాలా గుజ్జు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. మసాలా వేగిన తర్వాత ముందుగా గుత్తులుగా కోసుకున్న వంకాయ ముక్కలు వేసుకుని కలుపుకొని పసుపు, తగినంత ఉప్పు వేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. నూనె పక్కకు తేరింది, వంకాయలు బాగా మగ్గాయి. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుని ముందుగా తీసుకున్న కొబ్బరి పాలు వేసుకుందాం. కొబ్బరి పాలు వేసి వండడం వలన కూర చాలా రుచిగా ఉంటుంది. కూర దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఒకసారి ఇలా చేసి పెట్టండి, ఈ కూర తిన్నవారు మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారు. అంత బాగుంటుంది మరి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.